విజయనగరం జిల్లాలో సుమారు 300 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. ఈ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై మంత్రి శ్రీనివాస్ కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. డ్వామా, రాజీవ్ విద్యా కమిషన్, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్ శాఖల వారీగా పనులను, ఇసుక సరఫరా బిల్లులు చెల్లింపు తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. ఎస్ఆర్ఈజీఎస్ పథకం కింద చేపట్టిన రహదారులు, కాలువలు, గోకులాల నిర్మాణం తదితర పనుల పురోగతిని మంత్రికి జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వివరించారు. ఇప్పటికే జిల్లాలో చేపట్టిన సుమారు 200 కోట్ల రూపాయల విలువైన 2165 పనులు మంజూరు చేయగా ఇప్పటి వరకు 184 పనులు పూర్తయ్యాయని చెప్పారు. ఈ పనులను జనవరి మొదటి వారానికి పూర్తి చేస్తామని అన్నారు. జిల్లాలో చేపట్టిన పనులను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి శ్రీనివాస్ ఆదేశించారు. ఫస్ట్ ప్లేస్లో టోటల్ మనకి యాక్చువల్గా 180 crores సైన్ చేశాను. 40 ఆర్డబ్ల్యూఎస్ వీళ్ళందరికీ అందించాం. మన యానిమల్ నుండి 20 crores సార్, 20 crores గోకులం కాంపౌండ్ వాల్స్ 1 crores వరకు వచ్చాయి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వల్ల విజయనగరం జిల్లాకి సుమారు 250 కోట్లు ఎన్ఆర్జీఎస్ వర్క్స్ అలాట్మెంట్ చేయడం జరిగింది. ఈ మెటీరియల్ అంటే వర్క్స్ కాదు, మెటీరియల్ కాంపోనెంట్. ఈ మెటీరియల్ కాంపోనెంట్ ఏదైతే ఉందో ఏ జిల్లాకి ఆ జిల్లాకి ఇవ్వమని ఇవ్వడం జరిగింది, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా స్టేట్ అయితే కాంపోనెంట్ చేయడం వల్ల విజయనగరం జిల్లాలో చాలా వరకు వర్క్స్ అయిపోయి ఉన్నాయి. ఈరోజు ఈ డెసిషన్ వల్ల విజయనగరం జిల్లాకి ఏదైతే మెటీరియల్ కాంపోనెంట్ ఉందో సుమారు 250